77 క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ ఇచ్చిన వాటిని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. 12 డిగ్రీ సెంటిగ్రేడ్, -16, 29, 0, -4. డిసెండింగ్ అంటే తక్కువ టెంపరేచర్కి మనము పెట్టాలి. సో అన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఇది 29 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆ తర్వాత 12 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆ తర్వాత 0 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆ తర్వాత -4 కంటే -16 ఇంకా తక్కువ. నెగటివ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే దాని నెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. నెగటివ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే నెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. నెగటివ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే నెట్ వాల్యూ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 78 క్వశ్చన్ సీ హియర్. ఎట్ విచ్ టెంపరేచర్ విల్ వి ఫీల్ ద కోల్డెస్ట్ అమాంగ్. ఇందులో ఎప్పుడు మనకు చల్లగా ఉన్నట్టుగా, బాగా చల్లగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే లోయెస్ట్ టెంపరేచర్. ఇందులో లోయెస్ట్ టెంపరేచర్ ఏది మరి? 0నా -16? -16 అనేది 0 కంటే కూడా తక్కువ. నెగటివ్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే దాని నెట్ వాల్యూ అంటే దాని ఒరిజినల్ వాల్యూ అనేది అంత తక్కువగా ఉంటుంది. నెగటివ్ వాల్యూ ఎక్కువగా ఉంటే నెట్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ నెగటివ్ ఉన్నది -16 అనేది ఎక్కువ నెగటివ్ ఉంది కాబట్టి దీని యొక్క నెట్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కోల్డెస్ట్ టెంపరేచర్ ఎంత? -16 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ 79 క్వశ్చన్ చూడండి. ఎట్ విచ్ ఆఫ్ ద అబవ్ విల్ వి ఫీల్ ద హాటెస్ట్. అంటే ఇంతకుముందు ఇచ్చిన వాటిలో ఏది హాటెస్ట్గా ఉంటుంది, ఏ టెంపరేచర్ హాటెస్ట్గా ఉంటుందంటే ఎక్కువ పాజిటివ్ వాల్యూ ఉన్నదానికి ఎక్కువ హాట్గా ఉంటుంది. ఇప్పుడు -29 +29 అంటే ఏది +29. 29 -30 ఇచ్చింది అనుకోండి, ఏది ఎక్కువ అంటే ఏది చెప్పాలి అప్పుడు? 29. నెగటివ్ వాల్యూ ఎక్కువగా ఉంటే దాని నెట్ వాల్యూ, దాని ఒరిజినల్ వాల్యూ తక్కువ. కాబట్టి పాజిటివ్ వాల్యూదే సెలెక్ట్ చేసుకోవాలి హయ్యెస్ట్ అన్నప్పుడు. లోయెస్ట్ అన్నప్పుడు నెగటివ్ సైడ్ రావాలి.